श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధాంతోని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోబోతున్నాం. మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని అందించడం ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, కృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశాన్ని ఏ విధంగా అయితే అందించాడో ఆ సారాంశమే సాయి తత్వంలో మనకి దర్శనమిస్తుంది. స్వామి వివేకానంద చికాగోలోకి వెళ్ళి ఏ విధమైతే మన ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏమైతే ఆయన బోధించాడో అటువంటి బోధే సాయి తత్వంలో మనకి దర్శనమిస్తుంది అని ఎందుకు మాస్టర్ అందిస్తున్నాడంటే, ఇప్పుడునుకునే నేటి యుగము, లేకపోతే మోడర్న్ కల్చర్, మోడర్న్ సైన్స్, వీటి ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే మనిషిలో ఉన్న మానవత్వాన్ని దూరం చేస్తుంది, సమీకరించడం లేదు. అంటే మత మౌఢ్యం పెరుగుతుంది. ఏదో ఒక సాంప్రదాయం తీసుకున్నాడు అనుకోండి, ఆ సాంప్రదాయంలో తాను అధికుడనే భావన కలిగి ఉంటున్నాడు మనిషి. అధికుడు ఎవరు? ఒక భగవంతుడు మాత్రమే. ఆ తత్వాన్ని అన్ని మతాల సాంప్రదాయ సిద్ధాంతాన్ని అన్నీ కూడా క్రోడీకరించి మనకు అందించిన వాడు సాయినాథుడు. ఇప్పుడు సాయి బోధ మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, సాయి బోధని, సాయి తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే సనాతన ధర్మంలో ఏం చెప్పారో మనకు అవగతం అవుతుంది. సనాతన ధర్మంలో ఏం చెప్పారో అది తెలుసుకోకుండా మనం పట్టుకున్న సిద్ధాంతమే, మనం పట్టుకున్న ఆచారమే, మనం పట్టుకున్న మతమే సరే అని భావించాడు. అది వినాశానికి కారణం. వ్యక్తిగత వినాశంతో పాటు సామాజిక వినాశం కూడా కలిగి ఉంటుంది అక్కడ. అందుకని ఇది ఒక వినూత్న బోధ, ఇది సాయి తత్వం అనేది. మామూలుగా సాయినాథుడు, కృష్ణ భగవానుడు, లేకపోతే అన్ని మతాల పెద్దలు ఏం చెప్పారు అది మనం గుర్తించాలి. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, అంతేకాకుండా కొత్త యుగం నుంచి వచ్చిన అవతారాలన్నీ ఆంతర్యం ఏమిటి, ఆ అవతల ఆంతర్యం అంతా కూడా బాబా తత్వంలో మనకి మేళవింపబడి ఉంటుంది. ఆ అవతారత్వంలో ఏముంది? ప్రేమ ఉంది, త్యాగం ఉంది, శాంతి ఉంది, సమతాభావం ఉంది, సమత్వం ఉంది. ఒక్కొక్క అవతారం చూసుకోండి, అది మత్స్యావతారం కావచ్చు, వరాహావతారం కావచ్చు, కుర్మావతారం కావచ్చు, నరసింహావతారం కావచ్చు, కృష్ణావతారం కావచ్చు, రామావతారం కావచ్చు, బుద్ధావతారం కావచ్చు, వామన అవతారం కావచ్చు, పరశురామ అవతారం కావచ్చు, బలరామ అవతారం కావచ్చు. అన్ని అవతారాలలో ఒక రూపకల్పన ఎలా ఉంటుందో మనం గమనించగలిగితే అప్పుడు సాయి బోధ ఏమిటో మనకు అవగతం అవుతుంది. అన్ని అవతారాల్లో ఒక్కొక్క ప్రాముఖ్యత గురించి అవతారం ఇచ్చారు. ఆ ఒక్కొక్క ప్రాముఖ్యతలు అన్నీ మేళవించినాడు సాయి తత్వం మనకు కనిపిస్తుంది. అందుకే పూర్వపు అవతారాన్ని ఎంతగానో బాబా పోలి ఉన్నాడు. అందుకని సకల దేశ స్వరూపుడుగా కూడా కొందరికి దర్శనమిచ్చాడు. అంటే కృష్ణుడు భగవద్గీతలో శివుడు వేరు, కేశవుడు వేరు అనే భేదభావంగా ఎక్కడైనా చెప్పుకున్నాడా? రెండవది, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము సాంప్రదాయాలు ఏమైనా చెప్పుకున్నాడా? అది మనం గమనించాలి. సాయినాథుడు కూడా ద్వైతము అంటే రెండు ఉండాలి, అద్వైతము ఒకటే ఉంది, విశిష్టాద్వైతము అంటే ఒకటిలో ఒకటి ఇష్టమైంది అని ఎక్కడన్నా బాబా చెప్పుకున్నాడా? అంతా ఒకటే. ఏ ధర్మాన్ని ఆచరించాలి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించమని చెప్పాడు. కృష్ణుడు ఏమీ చెప్పలేదు, బాబా ఒకటి దేన్ని ప్రోత్సహించలేదు.
దానిని ఆచరించమని చెప్పలేదు. అంతేకాకుండా కృష్ణుడు ఒక నామాన్నే ఉచ్చరించమని కృష్ణుడు చెప్పలేదు. సాయినాథుడు కూడా ఏదో రామనామం జపించండి, లేదా ఇంకోటి జపించండి అని ఎక్కడ చెప్పలేదు. ఎవరి సాంప్రదాయం తగ్గట్టుగా, ఎవరి ఆచారం తగ్గట్టుగా వారిని ఆచరించమన్నాడు. ఆ ఆచారాన్ని ప్రోత్సహించాడు. మేగుడు ఇచ్చాడు. మేగుడు శివభక్తుడు వేశాడు, శివలింగాన్ని అతనికి ఇచ్చాడు. అలాగే విఠలుడు భక్తుడు పాండురంగ పటం దీక్షితికి ఇచ్చాడు. అంతేకాని తన బాగా పటం ఇవ్వలేదు కదా. కృష్ణుడు ఏమైనామైతే ఒకే నామాన్ని ఉచ్చరించమని చెప్పలేదు, సాయినాథుడు కూడా ఒకే నామాన్ని ఉచ్చరించమని చెప్పలేదు. అదే ద్వైతము, అద్వైతం, విశిష్టాద్వైతము కృష్ణుడు చెప్పలేదు, సాయినాథుడు కూడా అటువంటి ఏమి చెప్పలేదు. ఇప్పుడు వాదిస్తున్న నాస్తికవాదులు, హేతువాదులు ఏమని గాలిలో వస్తూ సృష్టించిన మహిమలని, అలాగే శకునాలని దాన్ని విమర్శిస్తున్నారు. ఆధ్యాత్మిక బోటకం అంటున్నారు. మరి కృష్ణుడు ఎక్కడ కూడా మహిమలు చేయలేదు. గాలిలో వస్తూ సృష్టించి ఎవరికి చేతికి ఇవ్వలేదు. సాయినాథుడు కూడా అటువంటి వాటి నిరసించాడా లేదా? కుషాబా వచ్చాడు, లోపల ప్రవేశింపజేశాడా? అలాగే మూలే శాస్త్రి వచ్చాడు, అతనికి తగ్గట్టుగా దర్శనం ఇచ్చాడా లేదా? హాజీ నుంచి ఒకడు వచ్చాడు, గర్వంతో వచ్చాడు, మధ్యలో అడుగు పెట్టినిచ్చాడా? అదేవిధంగా కృష్ణ భగవానుడు శకునాల గురించి ఏం పెద్దగా చెప్పలేదు, పాటించమని చెప్పలేదు. మరి సాయినాథుడు శకునాలు నిరసించాడా లేదా? కటిల్ బండి స్క్రీన్లోకి వస్తామంటే అందరూ అడ్డుకున్నారు. బాబా ఏం చేశాడు? ఆ కట్టెలు దుళ్ళు వేయించాడు. మరి మూఢ విశ్వాసం నిరసించాడా లేదా? అంతేకాకుండా మతభేదాలకు వెళ్ళి దేవాలయాలకి ప్రసక్తే రాలేదు. ఎవడా? కృష్ణ భగవానుడు. ఈ దేవాలయం దర్శించండి, ఇంకో దేవాలయం దర్శించండి అని ప్రత్యేక దేవాలయాలు కృష్ణ భగవానుడు ఎట్లా చెప్పలేదు. సాయినాథుడు కూడా ఈ దేవాలయానికి వెళ్ళమని చెప్పలేదు. అన్ని దేవాలయాన్ని పునరుద్ధరించాడు, మసీదును పునరుద్ధరించాడు. శ్రీలో ఉన్న శివాలయం, గణపతాలయం, శనీశ్వరాలయం అది పాడుబడి ఉంటే దానిని పునరుద్ధరింపజేశాడు. అది కృష్ణుడి గీత బోధ ఏదో అదే సాయి బోధ. అందుకని మనకు నేటి మానవుడు మేలుకో, గీతా బోధే సాయి బోధ. సాయి పిలుపు మానవాళికి మేలు కొలుపు. భగవద్గీత ఏ విధంగా అయితే మనుషులో దాగి ఉన్న దౌర్భాగ్యం అంటే ఏమిటి? తనకు తాను కించపరచుకోవడం, తనకు తాను తక్కువ అనుకోవడం, క్షుద్రమైన భావాలు కలిగి ఉండడం, దాన్ని తట్టి లేపాడు కృష్ణ భగవానుడు మేలుకోని. అదే స్వామి వివేకానంద కూడా చేశాడు. మీరు ధీరులు కండి, బాధితులు కావద్దు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని బాబా యొక్క ప్రతి ఒక్క వాక్యం కూడా మనకి ఒక మేలుకొలుపు లాంటిది, మానవాళికి అందరికీ ఒక మేలుకొలుపు లాంటిది అనేది మనం ఇక్కడ గుర్తించాలి. ఇప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించాడు? 1863 జనవరి 12 బాబా ఉన్న కాలంలోనే. ఆ నిర్యాణం అయింది ఎప్పుడు? జూలై 4, 1902. ఎవరు? స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానంద 32 సంవత్సరాలకు గుర్తింపు లేదు. 32 సంవత్సరం అడుగు పెట్టాడు చికాగోలో. మరి ఆ చికాగోలో వివేకానందుడు ఏం చెప్పాడు? ఆ కారణాన్ని బాబా ఉన్నాడు. బాబా చెప్పింది కూడా అదే. ఇప్పుడు భారతదేశంలో జాతీయ సమైక్యత చెల్లాచెదగా ఉండడానికి కారణం ఏమిటి అని గుర్తించాడు స్వామి వివేకానంద. కాబట్టి చెల్లాచెదరుగా ఉన్న ఆధ్యాత్మిక ఆదర్శాలను అన్నిటినీ సేకరించడమే అని చెప్పాడు వివేకానందుడు. చూడండి చెప్పాడు, జాతీయ సమైక్యత అంటే చెల్లాచెదురుగా ఉన్న ఆధ్యాత్మిక ఆదర్శాలు అన్నాడు. ఆధ్యాత్మిక ఆదర్శాలు అనే కానీ ఆధ్యాత్మిక మత ఆదర్శాలని చెప్పలేదు. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఆధ్యాత్మిక ఆదర్శాలని అని సమీకరించు. ఇక్కడ భరత జాతి అంటే ఏమిటి అది కూడా చెప్పాడు అక్కడ వివేకానంద. ఆధ్యాత్మిక రంగంలో స్పందించే హృదయాల సమాగమే.
చూడండి దానికి ఎంత అర్థం ఉందో. భరత జాతి అంటే ఆధ్యాత్మిక రాగంతో పదం చూడండి, స్పందించే హృదయాల కలయికే. మరి సాయినాథుడు అన్ని మతాల యొక్క సారాంశం కలియడానికి ఆయన అవతరించాడు. స్వామి వివేకానందుడు అంగీకరించినప్పుడు సాయినాథుడు అంగీకరించాలి కదా, కృష్ణుడు అంగీకరించాలి కదా. అలా కాకుండా కృష్ణుడు చెప్పిందే కరెక్ట్, స్వామి వివేకానంద చెప్పేది కరెక్ట్ అంటే స్వామి వివేకానంద ఏం చెప్పాడు లోతుగా ఆలోచించాలి. ఇక్కడ స్వామి వివేకానంద ఒక మాట అంటాడండి, ముక్తి అంటే ఏమిటి అన్నాడు. ముక్తి అంటే శరీరాన్ని మనసుని అధిగమించడం, అతీతంగా ఉండడం ముక్తి. అంతేగాని కేవలం ఏదో స్వర్గాన్ని పొందడమో లేకపోతే ఒక గ్రంథాన్ని అనుసరించడమో కాదు. అది బాబా చెప్పాడు. అదేంటి, శరీరాన్ని మనసును అధిగమించు అంటే ఏమిటి, నేను అనేది ఏదో తెలుసుకో. నేను అనేది శరీరం, నేను అనేది మనస్సు, నాది అనేది మనస్సు. దానికి ఎప్పుడైతే నువ్వు అధిగమిస్తావో అదే ముక్తి, అదే ప్రశాంతత, అదే శాంతి మార్గం. అందుకే మన ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే అందరూ కొంచెం నవ్వారు సమ్మెలు అక్కడ చెప్పినప్పుడు కూడా. వాస్తవం ఏంటి, ముక్తి అంటే శాంతి కలిగి ఉండడం, ప్రశాంత కలిగి ఉండడమే. మోక్షం అంటే ఆనందం, పరమానందం కలిగి ఉండడమే, శాశ్వత ఆనందం కలిగి ఉండడమే మోక్షం. వివేకానంద చెప్పాడు కదండి, ముక్తి అంటే శరీరాన్ని మనసుని అధిగమిస్తే అది ముక్తి. అంతేగాని ఏదో స్వర్గానికి పొందడమో, ఏదో ఒక పుస్తకాన్ని అనుసరించడమో, ఒక సాంప్రదాయాన్ని పట్టుకొని ఉండడమో, మతమొడియంతో జీవించడమో కాదు. అంటే ఏంటి, ఈ మత సిద్ధాంతాలు అనేది మానసిక స్థాయికే పరిమితం అవడం వలనే ఇది అన్ని మత సిద్ధాంతాలు మన మానసిక పరిమితం అయిపోతుంది. కాబట్టి అలా అవడం వలనే ఇతర మార్గాలను అర్థం చేసుకునే విషయాలతో మనకు లేకుండా పోతుంది. బాగా పాయింట్ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మన సిద్ధాంతాలు మానసిక నా వరకే పరిమితం అనుకుంటున్నా, అందువల్ల నాకు విశాలత్వం లేదు. అందుకని సాయినాథుడు చూడండి అన్ని గ్రంథాలను పఠించమన్నాడు. ఏదో ఒక గ్రంథాలే పఠించమని బాబా చెప్పలేదు. అదే భగవద్ విష్ణు భగవాన్ చెప్పాడు, అందరిని యొక్క ఆశ్రయించమని, సద్గురువుని ఆశ్రయించమని చెప్పాడు. తద్దిద్ది ప్రణిపాతైన పరిపస్థితిని సేవయ అనే శ్లోకంలో సద్గురువుని ఆశ్రయించని చెప్పాడు, ఒక సద్గురువుని చెప్పలేదు. అలాగే బాబా కూడా చూడండి, ఎటువంటి సద్గురు భక్తులు వచ్చినా నా తమ్ముడు అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు, నా బంధువు అన్నాడు. అందుకని కూడా భగవద్గీతలో ఏం చెప్పాడో అదే వివేకానంద చెప్పాడండి. ఆ వివేకానందుడు గత భావాన్ని ఇక్కడ బాబా మనం చెప్తున్నాడు. కాబట్టి బాబా యొక్క ప్రతి ఒక్క మాట కూడా, ఆ పిలుపు కూడా మరి మానవాళికి మేలుకొలుపు కాదా. అసలు భగవంతుడు సృష్టి చూడండి, మానవులందరికీ సమానంగానే 10 ఇంద్రియాలు ఇచ్చాడు. ఒక్కొక్క మతపడికి ఒక ఇంద్రియం సపరేట్గా ఇచ్చాడా, ఒకటి ఎక్కువ ఇచ్చాడా, ఒక తక్కువ ఇచ్చాడా? కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మము అందరికీ సమానమే కదండి. అలాగే కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, నోరు, మూత్రద్వారం, మలద్వారం అంత ఒకటే కదండి. అందరూ సమానంగా ఇచ్చాడు. అంతఃకరణ సదృష్టిని ఇచ్చాడు. ప్రతి ఒక్కరిలో కూడా మనసు, బుద్ధి, అహంకారం చెప్తాం. మానవుడు అన్న వాడికి ఈ అంతఃకరణ సదృష్టి 4 అనేది అందరికీ ఒకటేగా ఉందా లేదా. అలాగే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉందా లేదా, మార్పు ఉందా? నేను ఒక మతం తీసుకున్నానండి, ఆ మతంలో నాకు త్రిగుణాలు లేకుండా వేరే 4వ గుణం ఉంటుందా, లేదా 2 గుణాలే ఉందా, లేదా ఒక గుణమే ఉందా? అన్ని గుణాలు మేళవించబడి ఉన్నాయి. వీటి ద్వారా మనసుని అటు భక్తి భావంతో పురుషోత్తముని మీద కానీ, పురుషోత్తముడు అంటే అందరికీ ఉత్తమమైన వాడి మీద, అది వీలు కాదు అనుకోండి. కూటస్థుడైన ఆత్మ మీద జ్ఞాన మార్గంలో కానీ, కూటస్థుడు అంటే తమ్మిట లాంటిది, కథలు చూడండి. కొట్టాను కూడా అది మాత్రం కథలు, కథ అయితే ఏముంది, ఆ కొట్టే కన్ని సరిగా రాదు, తటస్థంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు కూటస్థుడు అంటే. ఆ
తటస్థుడిగా స్థిరంగా ఉన్నవాడి ఆత్మ. దాని మీద కేంద్రీకరించి సత్వప్రధానమైన దైవీ సంపద అలవర్చుకుంటే సాటి జీవుల పట్ల, జీవితం పట్ల, చూడండి, సాటి జీవుల పట్ల, జీవితం పట్ల ప్రవర్తించడమే గీతాబోధ. భగవద్గీత ఏం చెప్తుందండి ఇక్కడ? అందరిని సమానంగా సృష్టించాలి, అందరికి సమానం తెలివే నేను ఇచ్చా, ఆలోచన తత్వం అందరికి సమానంగానే ఇచ్చా, దానిని ఉపయోగించండి. దానిని ఉపయోగించుకొని నువ్వు రూపం లేకుండా ధ్యానించు, రూపంతో ధ్యానించు. అలా ధ్యానించినప్పుడు నేను సత్వగుణం పెంచుకో. ఆ సత్వగుణం ద్వారా దైవీ సంపద సత్వగుణం అంటే దయ, కరుణ, అహింస, ప్రేమతత్వం, ఇవే ఏ మతంలో చెప్పినా ఇవే చెప్తాను కదా. వాటి ద్వారా సకల జీవుల పట్ల, నీ జీవితం పట్ల, చూడండి బయట చెప్తాడు, జీవుల పట్ల అట్లాగే ఉండవు, నీ జీవితం పట్ల కూడా దాన్ని అన్వయించుకొని జీవించు. దాన్ని అన్వయించుకుంటూ సకల జీవుల పట్ల ప్రేమతత్వాన్ని పంచు. ప్రేమతత్వాన్ని పంచు. ఇట్లా చెప్పాడు, నువ్వు ఏ రూపంలో ఎవరు వచ్చినా అది నాకే చెందుతుంది అని చెప్పాడా లేదా? అదే బాబా చెప్తున్నాడు. వివేకానంద చెప్పాడు, సాటి మనుషుల్లో ఉన్న భగవతత్వాన్ని దర్శించు అన్నాడు స్వామి వివేకానంద. అదే బాబా చెప్తున్నాడు. ఇప్పుడు బాబా చెప్పేది సపరేట్ ఏం కాదు. నువ్వు వేషం చూసి ఆయనకు ముస్లిం అంటే ఎట్లా అని చెప్పాడు. ఇప్పుడు ముస్లిం అంటే ఆయన పేరు సాయిబాబా పేరు పెట్టారు కదా, ఆయన పెట్టుకున్నాడా? బాబా మీ పేరేంటి? మీరందరూ సాయిబాబా అంటారన్నాడు. అసలు ఆత్మకి పేరు ఎట్లా ఉంటుంది సార్? ఆత్మకి పేరు లేదు. ఇప్పుడు నా పేరు బాబుని పెట్టారు, నేను బాబేనా? ఇంకో పేరు పెట్టారు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ పేరుని పిలుస్తారు నన్ను. ఇంకో పేరు పెట్టారు అనుకోండి, ఆ పేరుని పిలుస్తాను. నేను బాబు అన్నా పలకతా, సారన్నా పలకతా, రెండు పలకదు కదా. అందుకని ఆత్మకి పేరు ఉంటుందా? ఇప్పుడు కృష్ణుడికి ఆత్మతత్వం, కృష్ణ అంటే పలుకుతున్నాడా? ముకుంద అంటే పలకడా? మురారి అంటే పలకడా? దేవికి నందన అంటే పలకడా? ఇంతలోకి ఆలోచించమంటారు సార్ పాస్టర్ గారు. అంటే అదే గోపాల అంటే పలకడా? మరి ఆయన పేరేంటి? అన్ని పేర్లు ఆయనవే, ఏ పేరు చెప్పేసా పలుకుతాడు. అలాగే బాబా కూడా సాయి అన్నాడు, పలికాడు. బాబా అన్న పలికాడు. బాబా అనేది ఒక ముస్లిం సంబంధించిన పేరు అనుకుంటే ఎట్లా? మన వాళ్ళలో కొంతమంది ఉన్నారండి, వాళ్ళ నాన్నని అయ్యా అని పిలుస్తారు, బాబా అని కూడా పిలుస్తున్నారు. కొన్ని మన ప్రాంతంలో చూసుకోండి, ఏం బాబా అంటున్నారు అంటే సాయిబాబా అని కాదు, సాయిబాబా రాకముందు కూడా సరే బాబాని పిలిచేవారు. మరి ఏంటి అర్థం? అందుకని నేటి మానవాళికి మేలుకొలుపు లాంటి వాడు సాయినాథుడు. గీతారాష్ట్రంలో ఏం చెప్పుకున్నారో ఆ రహస్యాన్ని వడబోసి అందించాడు సాయినాథుడు. అన్ని మతాల సాంప్రదాయక అతీతం ఆయన చెప్పడం ఉద్దేశం కాదు, మత సామరస్యాన్ని చెప్పడమే ఉద్దేశం కాదు బాబాది. అందులో కలిసి మతాలు కలిసి చెప్పడం ఉద్దేశం కాదు. ఆధ్యాత్మిక విద్య మత సాంప్రదాయ అతీతమనే ఆయన బోధించింది. ఆధ్యాత్మిక విద్య మత సాంప్రదాయ అతీతమని బోధించాడు. ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటి? మనం సంతరించుకోవడం ఆధ్యాత్మిక విద్య. అది మతాలకు సంబంధం ఏముంటుంది? ఏ పాత్రతో వండినా అన్నమే. అనేక దగ్గర వరి పైరు నాటుంటారు సార్ మన ఆంధ్రాలో. ఏ నాటినా వరి పైరే, మరంటే భీమే మాత్రమే ఉంటుంది. అది తప్పదలుచుకున్నాడు సాయినాథుడు. ఆ సాయినాథుడే తత్వాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనం అందించడానికి ఈ ప్రబోధామృత గ్రంథాన్ని మనకు అందించాడు. అందుకని నేటి యుగానికి ఈ విప్లవ
ఇప్పుడేమే చెప్పాలి, ఇప్పుడు సాంప్రదాయం చెప్పాలి. ఇక్కడ సాంప్రదాయాల పేరిట పేరుకున్న మతమౌఢ్యానికి భరతవాక్యం పలికాడు సాయినాథుడు. మత సాంప్రదాయాల పేరిట పేరుకున్న మత మౌఢ్యానికి భరతవాక్యం పలకడానికి సాయినాథుడి యొక్క అవతారము. భరతవాక్యం అంటే అసలు భరతవాక్యం అంటే భరతవాక్యం అంటే అసలు అర్థం మనం తెలుసుకోగలగాలి సార్. అసలు భరతవాక్యం అనే పదం ఎక్కడ వచ్చింది? శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళు వనవాసం చేసిన తర్వాత అయోధ్యకు వచ్చినప్పుడు కృష్ణుడు భరతుడు చెప్పిన మాట. భరతుడే ఏమని చెప్పాడు? ఆయనకు అప్పగించేటప్పుడు చెప్పిన మాటలు ఈ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం సార్. భరతుడు తన రాముడి పట్ల ఉన్న విధేయతను మరియు పితృవాక్య పరిపాలనను పట్ల తనకున్న కట్టుబాటును తెలియజేస్తూ ఈ వాక్యాలు పలికాడు. ఏం వాక్యాలు అవి? కాలచక్రం గిరి తిరుగుతూనే ఉంది. ఈ కాలగమనంలో అన్ని రాత్రి పగలు అన్ని జరుగుతూనే ఉంది అంటూ లోకానికి స్వామిగా ఉండి లోక కళ్యాణం సాగించాలి అని భరతుడు చెప్పాడు. లోకహితం కోసంగా లోక కళ్యాణం నువ్వు సాగించాలి అంటే ఏమిటి? అందరికి శుభం కలగాలి. ఒక వాక్యం చెప్పుకోవాలంటే అది బాబా చెప్తున్నాడు. మతమూల్యాలను మూట కట్టి అటికి మీద పారేయండి. అందరికీ మంచి జరగాలి, అందరి హితం కోరాలి, అందరికి శుభం కలగాలి. అదే సాయినాథుడి అవసరం అంతరార్థం. అంటే జీవితంలో నువ్వు అన్ని చూస్తుంటావు, చూసిన తర్వాత చివరికి శుభం అనే భావన మనసులో కలగాలి. ఇప్పుడు సినిమాలు వేస్తున్నాము, సినిమా అంతా చూస్తాం, లాస్ట్ ఎందుకు శుభం అని వేస్తాడు? శుభం అని వేస్తే అవసరం ఉందా? మన సినిమాలు చూస్తున్నాం, ఇప్పుడు సినిమాలు వేస్తున్నది లేదు కానీ ఆ సినిమాలో శుభం అని వేస్తాడు. అంటే ఏంటి? ఈ 3 గంటల సినిమా చూసిన తర్వాత అయింది భావాలు నీకు అందులోని మంచి శుభం నీకు కలుగుతాక. అంటే ఎలా అంటే మన స్వతహాగా విష్ణు సహస్రనామం లక్షంటే ఫల సూచించాయి కదండి. ఇది చదివితే నీకు ఇటువంటి ఫలితం వస్తుంది. అదే భరతవాక్యం. ఇక్కడ భరతుడు చెప్పాడు, నువ్వు లోక కళ్యాణం కోసంగా నువ్వు పరిపాలిస్తున్నావు, అలా కొనసాగించు అని భరతుడు చెప్పిన వాక్యమే భరతవాక్యం. ఒక్కొక్క పదానికి మాస్టర్ అర్థం మనకి అందిస్తున్నాడు. మన భరతవాక్యం ఏదో భరతవాక్యం. లోక కళ్యాణం కోసంగా నువ్వు పరిపాలించిన ఆయన అందరికీ సంతోషం కలిగించు, సుఖ సంతోషాలు కలిగించు. దాని అర్థం చూడు ఎంత చెప్తున్నాడు మాస్టర్ గారికి. ఇప్పుడు సాయినాథుడు కూడా అదే చెప్తున్నాడు. నేటి కాల సాంప్రదాయానికి ఆయన జీవిత విధానమే భరతవాక్యం. ఆ జీవిత విధానం భరతవాక్యం. అంటే భరతుడు ఏం చెప్పాడు, సాయినాథుడు అదే చెప్తున్నాడు. ఆ జీవన విధానం అలాగే ఉంది కదా. లోక కళ్యాణం కోసమే కదా ఆ జీవితం అంతా దారిపోతాడు. కొలివిలో ఎవడు సరే పడిపోతే ఆయనకేం బాధ? ఎక్కడో నానశంకర్కి దాహంతో ఉంటే ఆయనకేం బాధ? ఆలోచించండి. ఎక్కడో మైనస్ ప్రసరణ పడతా ఉంటే ఇక్కడి నుంచి విభూతి పంపాల్సిన అవసరం ఆయనకేముంది? 5 ఏళ్ళలో బెట్టు తీసుకున్నాడు. ఆ బెట్టు తీసుకొని చేసి పనే తిరగకుండా అక్కడున్న కుక్కలకి, పిచ్చులకి, పక్షులకి, జంతువులకి, బిచ్చగాలకి అట్టి ఇచ్చి తిరిగిన 3 మంది సంరక్షించుకోవాల్సిన అవసరం ఆయనకేమిటి? సర్వసమర్థుడు ఆయన, సర్వజ్ఞుడు ఆయన, సర్వవ్యాపకుడు ఆయన. పంచభూతాలు ఆయన అధీనంలో ఉన్నాయి. మంట ఆరమంటే ఆరింది, వాన ఆగమంటే ఆగింది, దూలం కింద పడతా అంటే ఆగు అంటే ఆగింది. అటువంటి సర్వసమర్థుడు సాదా మామూలుగా సాధకులాగా మనకు ఆ సంవత్సరం ఏమిటి? లోక కళ్యాణం. అందుకని భరతవాక్యానికి మాటకి అర్థం సాయినాథుని యొక్క జీవిత విధానం. ఇప్పుడు భరతవాక్యం చెప్పింది ఆయన జీవిత విధానం అని రాస్తున్నాడు. అంటే ఎంతటి విధానాన్ని మనకి మాస్టర్ గారు తీసుకున్నటువంటి ఇక్కడ. అంటే ఏంటి? బాబు ఏ మత ధర్మాన్ని బోధించలేదు. కృష్ణుడు కూడా ఫలానికి ఆచరించమని చెప్పలేదు.
పోని నిరసించడం లేదు, ఇది చేయబాకని చెప్పలేదు బాబా. కృష్ణుడు కూడా నీకు ఏది ఇష్టమో దాన్ని నువ్వు పాటించు, అందులో నేను అనుగ్రహిస్తాను చెప్పుకున్నాడు. అందుకని గీతాబోధే సాయిబోధ. నేటి మానవుడా మేలుకో మేలుకో. ఎందుకు సాయి తత్వం మనకి ఎందుకు ఇంతగా మనం అందరికీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, సాయిబాబాను పూజించమని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. సాయిబాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం. ఎప్పుడు సాయిబాబాను అర్థం చేసుకుంటావో మనసు విశాలత్వం వస్తుంది, మన ఒకటిదే కుటుంబ భావన కలుగుతుంది. లేకపోతే మత పిచ్చితో మత భోజ్యంతో దురాచారాలకు లోనవుతాం, శాంతి కోల్పోతాం, అశాంతి ప్రబలుతుంది. తద్వారా వ్యక్తి నాశనం, సమాజ నాశనం, ప్రపంచ నాశనం జరుగుతుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రపంచ దేశాలు ఎలా కొట్లాడుకుంటున్నాయి సంగతి. అలాగే నదుల గురించి, నీరు భగవంతుడి సృష్టి, ఆ నదుల గురించి కూడా మనం వివాదాలు కలుగు చేసుకుంటున్నాం. అంతే కదా, ఆ నది నీది, ఈ నది నాది, నువ్వు ఆనకట్ట కట్టకూడదు, నేను ఆనకట్ట కట్టకూడదు. చూస్తున్నాం కదా, క్షుణ్ణంగా పరిస్థితి అనుకోండి. వారి స్వార్థం కోసం ఇలా ప్రయత్నం చేస్తున్నారు. విశాలత్వం ఉంటే, ఆలోచన కలిగితే ఇటువంటివి అలజడలు ఉండవు, అశాంతి ఉండవు. అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి ఇక్కడ. అందుకని ఆ సాక్షిభావంతో నువ్వు సరైన జీవనంలో జీవించు. అంటే ఈ బోధంతా కూడా చూడండి, మామూలుగా మతపరమైన పదజాలాన్ని తొలగించేసాను. మతపరమైన పదజాలం అంటే మీరు మతం అనుకోండి, ఆ పదాలు పక్కన పెట్టు, భావం కాదు. అది వదిలిపెట్టామనుకోండి, ఆధ్యాత్మిక గొప్ప జీవన కళ, ఆధ్యాత్మిక గొప్ప జీవన కళ సార్. అది అర్థం చేసుకోగలిగితే. అంతేకాకుండా అహంకారాల మమకారాలు వాటి వలన జనించిన అజ్ఞానయుతమైన అవివేకం నుండి విముక్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆత్మ సంస్కరణే జరుగుతుంది. ఆత్మ సంస్కరణే ఆధ్యాత్మిక అంటే. మళ్ళా తెలుసుకుంటున్నాం, మతపరమైన పదాలని తొలగించేసి, వాళ్ళ పదాలు తొలగించిన తర్వాత ఆలోచిస్తే, ఏ మతంలో చెప్పిన భావాలన్నీ కూడా ఆలోచిస్తే అది గొప్ప ఆర్ట్. ఎలా జీవించాలో జరుగుతుంది, ఎలా బతకాలో చెప్పేది కాదు, ఎలా బతకాలో చెప్పేది మత పదాలు, మత భావాలు ఎలా జీవించాలో చెప్తుంది అనమాట. ఎంత అద్భుతమైన జీవన కళ అర్థం చేసుకోగలిగితే. ఎప్పుడు అర్థం చేసుకుంటావో అహంకార మమకారాలకు అతీతంగా ఉంటావు. ఎప్పుడు అతీతంగా ఉంటావో మనసు సంస్కరణ పడుతుంది, అంటే ఆత్మ సంస్కరణ జరుగుతుంది. అది నిజమైన ఆధ్యాత్మికత. ఆత్మ సంస్కరణ లేని ఏ మతమైనా అది ఆధ్యాత్మికత కాదని మాస్టర్ గారు గంటాపని చెప్తున్నారు సార్. వ్యక్తి సంస్కరణ లేని మతం అది అశుద్ధము, మలినమైనది. వ్యక్తి సంస్కరణ లేనప్పుడు ఏ మతం ఏం ఉపయోగం ఉంటుందంటే? అన్ని మతాల సారాంశం ఏమిటి? వ్యక్తి సంస్కరింపబడి అన్ని మతాల సారాంశం. నువ్వు సంస్కరణ లేకుండా ఒకే బాటలో వెళ్ళడం అది ఎంతవరకు సబబుగా ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి కర్మ సిద్ధాంతం చెప్పాడు కదా, జన్మాంతరంగా చెప్పాడు కదా, కాబట్టి హిందూ అంటాడు. అక్కడ ఆ కర్మ సిద్ధాంతం విశ్వసించే వాళ్ళకే ఆ కర్మ సిద్ధాంతం చెప్పాడు. మరి ముస్లింలు చెప్పాడా? చెప్పలేదు. ముస్లింతో కలిసి ఫాతిహా ప్రార్థన చేశాడా లేదా? కాళ్ళ గదులు కట్టుకొని వాళ్ళు కవ్వాలి వాటిల్లో పాల్గొన్నాడా లేదా? మరి ఆయన హిందువు ఎలా అవుతాడు? కొన్ని ముస్లిం ఎలా అవుతాడు? అంటే ఏంటి? కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే శివకేశుల భేదభావాన్ని ఏ విధంగా కలపలేదు, ఇప్పుడు సాయినాథుడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇదే ప్రిన్స్ తత్వవేత్త, ఆత్మ వికాసి ఒక ఆయన, పాల్ రిచర్డ్స్, మన బాబాజీలో మాస్టర్ చెప్తున్నాడు. మరి ఆయన చెప్పి ఏం చెప్పున్నాడు? సాయినాథుడు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఒక దివ్య పురుషుడు, ఒక దివ్యమైన భవిష్యత్తు. ఆయన ఒక వార్తాహరుడు లాంటి వాడు.
అంటే మెసెంజర్ లాంటి వాడు, మెసెంజరే, దేవుడు ఏం చెప్పలేదు. చూడండి సార్, వాతావరణం దేవుడు మెసెంజరే కదంటారు సార్. మనకి సమన్వయకర్త అనుకుంటాం, సమాచారం అందించే వ్యక్తి అనుకుంటాం. మన సమాచారం అందించే వ్యక్తి వార్తాహరుడు అనుకున్నాం, సాయుధానుడు. మరి ఆ సమాచారం అందించిన వ్యక్తిని మనం గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా, పూజించాలని చెప్పలేదండి. ఇప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చి ఒక పోస్ట్ మీద అనుకోండి, అంటే సార్ కూర్చోండి మీరు అంటామన్నా గౌరవించు ఆయన పూజించమని చెప్పాడు. నీకేమన్నా ఆయన పట్టుకుని ఊగలాడమని చెప్పారా? మరి పాల్ రిచర్డ్సన్ అతను చెప్పాడు కదా, పాల్ రిచర్డ్స్ చెప్పాడు ఈ మాట. మరి ఆయన ఎంత తత్వవేత్త ఉంటాడు, ఎంత ఆత్మ క్రైస్తవ మతంలో ఎంత మతకర్తగా ఉంటాడు, మరి ఆయన అర్థం చేసుకున్నాడు కదండి. బాబా చరిత్ర చదవండి, బైబిల్ కూడా అర్థం కాదని చెప్పాడండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈనాడు ఇప్పుడున్న భావి పురుషుని గురించి, అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలో చెప్పినవాడు సాయినాథుడు. తర్వాత తరాలలో ఎలా ఉండాలో చెప్పినవాడు సాయినాథుడు. ఎందుకంటే మన వైఖరికి విరుద్ధంగా కనబడుతున్నాడు ఆయన. మన వైఖరి ఏంది? మన వైఖరి బలహీనత ఏమి? అసలు సంకుచితమే మన బలహీనత. ఆయన విశాలత కలిగినాడు. మరి మనకి మనలాగా ఉన్నది కాబట్టి మనకు అది వేరుగా కనిపిస్తుంటాడు. ఎందుకంటే మన బుద్ధి ఎలా ఉందే, పచ్చకామన్న వాడికి అంతా పచ్చకామన్నట్టుగా మనలో సంకుచితం ఉన్నప్పుడు వాడు బాగుంటే మనకి ఎలా, మనకు కూడా వాడు బాగలేనట్టుగా కనపడతాడు. వాడు నిజంగా మానవుడు ఎంత బానిస ఆలోచించిన ప్రతి ఒక్క మనిషి కూడా భావశాస్త్రం లేదు సార్. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు నడుచుకోవడం లేదు. మనం ఎదుటివాడి కోసం, మెప్పు కోసం కదా మనం జీవిస్తాను, బతకతా ఉన్నాం. మరి మనమే స్వతంత్రం అండి. మనం బానిసలుగా ఆ బానిస బతుకు నుంచి స్వతంత్రుడు మన బాబా తీర్చిదిద్దుతున్నాడు. స్వామిగా అదే చెప్పాడు, మేలుకోండి మేలుకోండి మేలుకోండి, లేవండి 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 అని వివేకానంద చెప్పాడు. మరి అర్జునుడు కూడా బానిసత్వంలో సంచితలో ఉండిపోయినప్పటికీ ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండి నీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పాడు కృష్ణ భగవానుడు. మానవుడు ఎంత బానిస అంటే అధికారానికి బానిస, అధికార దాహం ఉందా, అలాగే ధన పిపాసకి బానిస. ధన పిపాసకి, ధన సంపాదించడానికి బానిసే. అంటే వాడు దరిద్రుడే రాదు. ఎంతన్నా కూడా దరిద్రుడు. దరిద్రుడికి ఏమిటి? అడుక్కునేవాడు. ఎంతన్నా కూడా అనుకుంటూనే ఉన్నదే. ఆ బానిసత్వా నుంచి విడగొట్టే దివ్య పురుషుడే సాయినాథుడు. మరి సాయినాథుడు ఎంతనం ఉంది? ఎంతమంది వచ్చారు? అక్కడ కుమరించారు. ఎవరైనా తాకాడా? ఒక తీసుకున్నాడు, సాయంకాలం కింద పనిచేశాడు. మరి అలాంటి నేటి సద్గులు ఉన్న నేటి యుగంలో ఎంతమంది ఉన్నారు అంటే ఏంటి? ఇప్పుడు సాధకులు అనుకునే వాళ్ళకంతా కూడా బాబా జీవితం పరాకాష్ట, ఆయన ఆదర్శంగా తీసుకోగలగాలి. అందుకని కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే సింపుల్నెస్ తో ఉన్నాడో, నిరాడంబరంగా ఉన్నాడో, సాయినాథుడు అలాగే ఉన్నాడు. వివేకానందుడు ఏ విధంగా నిరాడంబరంగా ఉన్నాడో, సాయినాథుడు అలాగే ఉన్నాడు. అనేక మత ప్రవక్తలు, అది ప్రవక్త కావచ్చు, జీసస్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, ఎంత నిరాడంబరంగా ఉన్నాడో బాబా అలా ఉన్నాడు. నేటి యుగంలో రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, గొల్లగొండ వెంకయ్య స్వామి కావచ్చు, అవధూత శివటమ్మ కావచ్చు, ఎంత నిరాడంబరంగా ఉన్నారో సాధువులకి వాడే ఆదర్శప్రాయం. ఇలాగా మనకి పామునికి ఏది మంచి అనిపిస్తుందో వాళ్ళ చెడు, మనకేది మంచి అనిపిస్తుంది, సుఖమే మనకు మంచి అనిపిస్తుంది, వాళ్ళకి సుఖం పనికిరాదు. అట్లాగే దూరదృష్టికి అంటే మనకి ఇది ఆధ్యాత్మిక పనికి మానది అనుకుంటే అదే శ్రేష్టము అని చెప్పారు మహాత్ములంతా కూడా. ఇప్పుడు ఏంటంటే ఒక మతాన్ని స్వీకరిస్తానే నేను ఒక ఆస్తికుడిని, నేను ఒక భక్తుడిని, నేను ఒక సాధకుడిని అనే భావన వచ్చేస్తుంది. ఇప్పుడు అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, హిందూ మతంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క కోడలు పెట్టుబడికి నేను మహాభక్తుడిని ఫీలింగ్ అనమాట.
గొప్ప సాధకుడని ఫీలింగ్ ఒకటి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉన్నత శిఖరానికి చేరుకోవడానికి ఒక బాట మాత్రమే, దారి మాత్రమే. ఇది అన్ని సాంప్రదాయాలు కూడా. ఇప్పుడు శైవ సాంప్రదాయం కావచ్చు, వైశ్య సాంప్రదాయం కావచ్చు, శక్తి సాంప్రదాయం కావచ్చు, లేకపోతే ఏమీ లేకుండా ఓంకారాన్ని ధ్యానించే సాంప్రదాయం కావచ్చు, ఇవన్నీ ఆధ్యాత్మిక శిఖరానికి చేరడానికి ఒక దారి మాత్రమే. అది శిఖరానికి వెళ్ళిన తర్వాతకి వాడికి దారితో పని ఉంటుంది. కొండపైన ఉన్నవాడికి అక్కడ దారి ఉండదు. ఇప్పుడు చూడండి, మనకి తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నాం. తిరుమలకి ఎన్ని దారులు ఉన్నాయి? 3 దారులు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం, 2 అలిపిరి మార్గం, 3 శ్రీవారి మెట్లు. 3 మార్గాల్లో చేరుతున్నాం. కొండపైన చేరిన తర్వాత అక్కడ మార్గాలు ఉన్నాయా? అంత ఒకటే ఉంటుంది. అదే ఆనందమే లేదు. ఏ మార్గంలో వెళ్ళు, ఆనందాన్ని చేరడమే ముఖ్యం. కాదండి శ్రీవారి మెట్టే వెళ్ళాలి, లేదా అలిపిరి బట్టే వెళ్ళాలి, లేదా రోడ్డు మార్గాన్ని వెళ్ళాలి అంటే ఎంత మూఢత్వం అండి, ఎంత మూర్ఖత్వం అది, ఎంత అవివేకం అది. అది స్పష్టంగా చెప్తున్నాడు. కొండ మీద పెద్దవాడికి పాటలు ఉండవు. ఇప్పుడు బాబాయ్ అండి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడంటే వాటికి అతీతమైన స్థితిలో ఉన్నాడు. అది సాయిరాజుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక. అంటే అన్నింటిలో ఉండేది సత్యం. అందుకే అందరి దేవతలను ఆరాధించు, అన్ని సాంప్రదాయాలను గౌరవించు, అన్ని దేవాలయాలను సందర్శించు. ఇది మన ఆశలు చెప్పిన విధానం. లేకపోతే ఎందుకు తీర్థయాత్ర చేయమంటున్నారు? ఎందుకు పుణ్యక్షేత్రాలు సందర్శించమంటున్నారు? చెబితే ఆయా సాంప్రదాయాల యొక్క విధానం మనకి అవగాహన వస్తే అంతా ఒకటే భావన కలుగుతుంది. అదే మన కృష్ణుడు 4వ అధ్యాయం 34వ శ్లోకం ఏం చెప్పాడు? ప్రశ్నించు, పరిశోధించు, మహాత్ముని ఆశరణ పొందు. ఇదే చెప్తున్నాడు. అంటే ఏంటి? ఏకత్వం సాధిస్తున్నారు. అంటే ఉన్నది ఒకటే గుర్తించమన్నాడు. అంటే అందరిలో ఉండేది ఒక ఆత్మగా గుర్తించమన్నాడు. అది మన వేదాలు గుప్తంగా ఉంది. దాన్ని వెలికి తీశాడు బాబా. ఏకత్వాన్ని, అంటే ఏకత్వం అంటే ఏంటి? ప్రకృతి శక్తికి ఆత్మశక్తుల ఐక్యతను కలిగి ఉండడమే. ప్రకృతి శక్తులకి ఆత్మశక్తికి ఐక్యత కలిగి ఉండు. ప్రకృతి పురుషుడు ఒకటే. ఈ 2 ఐక్యతలు అనుకోండి, ఏకత్వం కలిగి ఉంటుంది. ప్రకృతి వేరు, పురుషుడు వేరు కాదు. పురుషుడు అంటే మగవాడని కాదండి, మానవుడు కాదు. అలా ఏకత్వం వేదాల్లో ఉంది. అందుకని చెట్టుని పూజించమన్నాడు, బుట్టను పూజించమన్నాడు, కొండను పూజించమన్నాడు, రాయిని పూజించమన్నాడు, నీటిని పూజించమన్నాడు, భూమిని పూజించమన్నాడు, అగ్నిని పూజించమన్నాడు. మరి అగ్నిని ఎందుకు పూజించాలి, భూమిని ఎందుకు పూజించాలంటే అంతటా ఏకత్వాన్ని దర్శించు. అది వేదం చెప్పింది. అదే బాబా చెప్పాడు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం మనం. దాన్ని బాబా ప్రతిపాదించాడు. అలాగే అనేక షింటో మతం అని ఉంటుంది సార్. షింటో మతం జపాన్ దేశంలో ఉంది. అదే మాత్రం షింటో మతంలో కూడా ఏం చెప్పారు? ఏకత్వమే చెప్పాడు. షింటో మతం జపాన్లో ఉంది. ఆ జపాన్లో వాళ్ళ షింటో మతం గుర్తు మందించి ఓం అని గుర్తుంటారు సార్. షింటో మతం వచ్చి ద్వారాల బాధ ఉంటుంది. ద్వారాల అంటే ఏం చెప్పాలంటే వరంగల్ తెలంగాణకి గుర్తుంటా చూస్తారా ద్వారం, అది ఆ బాధకుంటాయి గుర్తు. అంటే ఏమిటి? భగవంతుడి ప్రవేశ మార్గం అది. అందుకని అందరి దేవతలు పూజిస్తారు వారు. అది దేవ మార్గము, దేవతల మార్గము అంటారు. అదే బాబా చెప్పాడు. అందరు దేవతలు పూజిస్తారు, దేవతలు పూజిస్తారు. అందుకే ఇది దేవ మార్గం, వర్షంబల్ అన్నమాట. అది ఈ మార్గంలో వెళ్ళమని చెప్తున్నాడు. మరి వాళ్ళు చెప్పి సిద్ధాంతం ఏంటి? స్వచ్ఛత, సామరస్యము, అంతేకాకుండా ప్రకృతి పని గౌరవించు. ఇంకోటి కుటుంబం పట్ల సద్భావం కలిగి ఉండు. అన్ని 4 చెప్పుకుందాం. స్వచ్ఛత కలిగి ఉండు. మరి బాబాదేవి చెప్పాడు, సరే మీరు అంత్యజుడు ఉన్నారా అని పోగొట్టురా, నిర్మలత కలిగి ఉండరా అని బాబా చెప్పాడా లేదా? సామరస్యం, మనమందరూ ఒకటే అని బాబా చెప్పాడా లేదా? ప్రకృతిని గౌరవించమని చెప్పాడా లేదా?
మరి ప్రకృతిని గౌరవించి చెట్టు నరకొద్దు చెప్పురా, దానికి ప్రాణం ఉందని బాబా చెప్పాడా లేదా? అలాగే తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, భార్యాభర్తల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఎలా ఉండాలో బాబా చెప్పాడా లేదా? మాస్టర్ గారు ఈ షింటో మతాన్ని అధ్యయనం చేయకపోతే షింటో మతాన్ని ఎలా చెప్తారండి మాస్టర్ గారు? అలాగే తావో మతం అంటాడు, అలా అది కూడా చెప్పాడు. తావో మతం, తావో మతంలో ఉద్దేశం ఏంటి? అహింస సిద్ధాంతం. ఎదుటి గాయపరచడం కూడా హింసే కాబట్టి చెప్పాడా లేదా? కాబట్టి ఇక్కడ అది షింటో మతం అని చెప్పండి, తావో మతం అని చెప్పండి, ఇస్లాం మతం. ఇస్లాం మతం ఏమిటి? శరణాగతి ధర్మాచరణ. మరి ఆ మత సిద్ధాంతం బాబా చెప్పాడా లేదా? అలాగే బుద్ధుడు శాంతి కలిగి ఉండటం. మరి శాంతిత్వాన్ని బాబా ప్రోత్సహించారా లేదా? అలాగే క్రైస్తవులు ప్రేమతత్వం. చూడండి, ఇన్ని మతాల సారంతో కూడా ఇక్కడ మాస్టర్ గారు మనకి ఎంత గురించి ప్రపంచంలో అన్ని మతాలని వాటి ద్వారా వాటన్నిటికంటే పైచితిలో ఉన్న అనంతమైన మత ధర్మాన్ని అతడు ఆచరిస్తూ జీవన విధానం గడిపాడు సాయినాథుడు. మనల్ని అలా గడపమంటున్నారు ఇక్కడ. అంతేకాకుండా బాబుగాడు ఇటు మానవుల మధ్య ఉన్నాడు, అటు దేవతల మధ్య కూడా సంచరిస్తున్నాడు. అంటే సర్వదేవత స్వరూపుడిగా ఆయన పలుకుతున్నాడు, మామూలుగా మనుషులతో కూడా కలిసి ఉన్నాడు. రాజాదిరాజులాగా లోకానంతటికి శ్రేయస్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. భర్తడు ఏ విధంగా అయితే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం పరిపాలించని భర్తవాక్యం ఎలా చెప్పాడో, సాయినాథుడు ఆ భరతవాక్యానికి తన జీవన విధానాన్ని అనుసంధానం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు భరతుడు చెప్పింది సాయినాథుడు చేశాడా లేదా? ఇది మనం గుర్తించాలి. అందుకే నేటి మానవుడా తెలుసుకో. ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్పాడండి? నిస్వార్థమైన ప్రేమతోనే నీకు భగవంతుడు దర్శనమిస్తాడని చెప్తున్నాడు వివేకానంద. స్క్రిప్ట్ లో ఉంది, నిస్వార్థమైన ప్రేమలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పాడు. మరి వివేకానంద చెప్పింది బాబా చెప్పాడు. ఆ నిస్వార్థమైన ప్రేమ ప్రకటించాడు కుచేల విషయంలో కృష్ణ భగవానుడు. అలాగే తను చంపడానికి వచ్చినారు కృష్ణ భగవాన్ని, పోతున్న వాళ్ళంతా కూడా, చట్టకాస్తుల వాళ్ళంతా కూడా, వారి పట్ల ఎటువంటి భావం కలిగినాడు? వాడికి ముక్తి ఇచ్చాడా లేదా కృష్ణ భగవానుడు? తను చంపడానికి వచ్చిన వాళ్ళని కూడా ముక్తి ఇచ్చాడా లేదా? అది నిస్వార్థమైన ప్రేమ. తను కొట్టడానికి వచ్చాడు, తను ఒక శిష్యుడిగా ఉండమని చెప్పాడు, కుస్తీ పోటీలో పాల్గొనమన్నాడు. ఎక్కడైనా బాబా ప్రేమతత్వే ఆడ కనిపించిందా? వేరే తత్వం కనిపించిందా? అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తుంచుకుంటే జరగాల్సిన అవే జరుగుతాయి అన్నాడు వివేకానందుడు. కొటేషన్ చూడండి ఎలా ఉంటుందో. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉండు, నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, జరగాల్సి జరుగుతుంది. ఇదే బాబా ఏం చెప్పాడు? భగవంతుడు మనం ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితుల్లో నువ్వు జీవించు అని చెప్పాడు. ఇప్పుడు బాబా కొత్త పదాలు ఏం చెప్పాడు, కొత్త విధానం ఏం చెప్పాడు? కాబట్టి నేటి యుగానికి ఒక వినూత్న బోధ లాంటిది. అది గీతాబోధానండి, లేకపోతే స్వామి వివేకానంద ఉపన్యాసంలో సారాంశం అనండి, అన్నిటినీ తనలో మేళవింపు చేస్తున్నాడు సాయినాథుడు. జీవితంలో డబ్బు కోల్పోతే సంపాదించుకోవచ్చేమో, వ్యక్తిత్వం కోల్పోతే మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. ఆ వ్యక్తిత్వ విధానాన్ని బాబా చెప్తున్నాడు. ఈ కూడా స్వామి వివేకానంద చెప్పిందే. జీవిత ధనం కోల్పోతే నువ్వు సంపాదించుకోగలవు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే నువ్వు దాన్ని సంపాదించుకోలేవు. నువ్వు సర్వం కోల్పోయినట్లే. అది ఇక్కడ నేటి మానవుడా మేలుకో. నువ్వు సరైన మానవ నువ్వు జీవించగలగాలంటే నీవే ఆత్మస్వరూపుడు కావాలి. ఇది వివేకానంద మాట. నువ్వే ఆత్మస్వరూపుడు కావాలి అని గుర్తించు. అతడు ఇప్పుడే ఎలాంటి వాడికి ఉన్నాడో అట్టి వాడికి నువ్వు కమ్ము. నువ్వు పుట్టుతో నువ్వు ఎలా ఉన్నావు? స్వచ్ఛత మనసు కలిగి ఉన్నాం మనం పుట్టిన తర్వాత. ఆ తర్వాతే పరిస్థితుల ప్రభావం, తర్వాత ప్రభావం వల్ల మనిషి మారాడు. కాబట్టి నీ అసలు సహజ స్వభావంలో ఉండు అని స్వామి వివేకానంద చెప్పాడు. ఆ విధానాన్ని సాయినాథుడు ఆచరించి చూపించాడు.
కాబట్టి అటువంటి కావాలంటే నీ హృదయ ద్వారాలు తెరుచుకో. సర్వాన్ని అనుసరించే ఆత్మ ఒక్కటే అని తెలుసుకో. ఒక వ్యక్తిగత దేహం కోసంగా, ఒక సమిష్టమైన దేహం కోసంగా అవతరించాడు. ఆ తత్వాన్ని ఏ వ్యక్తి పూర్తిగా తనను ఇముడ్చుకొని బంధించగలవాడు లేడు. అంటే అందరూ ఒకటే అనే భావన తన హృదయంలో ఉంచుకున్నవాడు లేడు. వాడే సాయినాథుడు. అద్భుతమైన దాని మహిమ వెళ్ళి విరియడానికి సమైక్యత కలిగి ఉండే ఒక సోదరి కూటమి అవసరం. ఈ పదం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అద్భుతమైన దాని మహిమ. దేని మహిమ? భావాయక తత్వం లేదు, భగవతత్వ యొక్క మహిమ. అది వెలువరియడానికంటే సమైక్యత కలిగి ఉండే ఒక కూటమి అవసరం. ఆ కూటమే ఆచారపరమైన సేవా సంస్థ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఒకే భావంతో, ఒకే మాటతో, ఒకే మార్గంతో సమైక్యతాభావం కలిగి ఉండి మనం అందరూ ఒక కూటమిగా ఏర్పడి భగవద్గీత తత్వాన్ని మనలో మేళవించుకొని ఆ విధంగా ప్రయాణం సాగించాలంటే ఒక సమూహం కావాలంటే ఒక వ్యక్తి చేయలేదు కదా. ఒక కుటుంబం అవసరం. అదే సాయి కుటుంబం. మాట్లాడుతున్నాం సార్. ఒక కూటమి అవసరం, ఒక కుటుంబం అవసరం, ఎన్నికైనా ఒక బృందం అవసరం. ఎన్నికైనా మనం పెట్టడం వల్ల సెలెక్టెడ్ అంటే ఇటు పోరంటే అటు కాదు, ఇటు పోరంటే అటు కాదు అని ఎవడు బుద్ధి అంతే కాదు. అందుకే ఎన్నికైన బృందం. ముందేమో ఒక సోదర కూటమి, ఆ తర్వాత ఒక కుటుంబము, వాళ్ళు సెలక్షన్. ఆ ఎన్నికైన బృందము ఒక అవసరం. ఆ ఎన్నికైన బృందంలో నువ్వు ఉండాలి. అందుకు ఆ ఎన్నికైన బృందంలో నువ్వు అందులోని వాడవు కావాలి. ఎంత స్పష్టంగా చెప్పేది మాస్టర్ గారు ఇక్కడ. ముందు కూటమి అన్నాడు, తర్వాత కుటుంబం అన్నాడు, అందులో సెలక్షన్ అన్నాడు, ఆ సెలక్షన్ లో నువ్వు ఒకరు కావాలన్నాడు. మరి అందులో ఆ కుటుంబంలో ఆ బృందంలో నేను ఒకటి అవ్వాలంటే ఎంతగా వివేచన శక్తి కలిగి ఉండాలి, ఎంత భగవతత్వాన్ని మనం అవగాహన చేసుకోగలగాలి. కాబట్టి అవన్నీ మనకు రావాలంటే అటువంటి నూతన మానవ తత్వం మనందరి మీదుగా ప్రసరించాలంటే మీ హృదయ కవాటాలను దాని కొరకు తెరవండి. నువ్వు ఆ కూటమిలో ఒకటి అనుకున్నావా? అనుకున్నప్పుడు మన హృదయ కవాటాలను తెరిచి ఉంచుకో. ఎప్పుడు తెరుచుకుంటావో అందులోని తత్వం ఈ దేశంపై సంతరించాలి. దాని పరిపాలన సగం ఆరంభం కావాలి. అది మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అది ఈ ఉద్దేశాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు నిజంగా మనం గురుబంధువులము, లేకపోతే గురుబంధువులం కాము. గురుబంధువులు అంటే ఏమిటి? గురువు యొక్క విధానాన్ని తెలుసుకొని ఆయన హృదయంలో ఉన్న భావాన్ని తెలుసుకొని నెరవేర్చడమే. అది గురుబంధత్వం. ఆయన ఆశయాలు తెలుసుకోగలగాలి. అందుకే మాస్టర్ గారి యొక్క మనోరథానికి మనం సాధన కావాలి. ఆ సాధన కావడానికి మార్గమే సత్సంగం. ఆ సత్సంగంలో అంటే అందులో వివేకం మేలుకోవాలి, ఆలోచించాలి. ఇదే వివేకానంద చెప్పింది. బాహ్య భారత నిర్మాణంలో మన మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి అంటే ధార్మిక ఏకీకరణ అన్నాడండి. ధార్మిక ఏకీకరణ స్వామి వివేకానంద చెప్పాడు. అంటే ధార్మిక ఆధ్యాత్మిక అంతా ఒకటి కలిసి ఉండడం. అది బాబా చెప్పిన, వివేకానంద చెప్పిన, కృష్ణ చెప్పిన, ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన అదే ఒకటి. ఆధ్యాత్మిక ధార్మిక ఏకీకరణ ఇప్పుడు చెప్పాడు. ఒక సోదర కూటమి అన్నాడు, ఒక కుటుంబం అన్నాడు, ఎన్నికైన ఒక బృందం కావాలన్నాడు. అందులో నువ్వు భాగస్వామి కావాలి. ఇది భరద్వాజ మాస్టర్ గారు మనకి అందించిన ఈ ప్రబోధాంశంలో మానవుడా మేలుకో కాదు, మన తట్టి లేపుకోవాలి, మన మనసు మేలుకో. బాబా యొక్క పిలుపు మానవాళికి మలుపు అనే భావాన్ని పెంపొందించడానికి భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈరోజు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు, ఆదేశాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపదేశంగా స్వీకరించుకుంటూ మనం అందరం కలిసి ఆయన చెప్పిన మార్గంలో ప్రయాణం సాగించడానికి సాయశక్తులా ప్రయత్నం చేద్దాం. మాస్టర్ గారి కుటుంబంలో మనం భాగస్వాములు అవుతాం.
శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सचिदान सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।